సమయ అద్దుబాటును బట్టి ఒక 5 సందర్భాలు వర్ధిల్లినవి వాక్యాన్ని ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి విషయం యెహోషువ మొదటి అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1:8. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1:8. యెహోషువ మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించునులా నీ మార్గమును వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. యెహోషువను దేవుడు వర్ధిల్లింప చేయటానికి 24 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలోనే దైవికమైన సలహా సూచన చేసినట్లు మనకు జ్ఞాపకం చేయబడుతోంది. నీ మార్గముల యందు వర్ధిల్లుదు. యెహోషువ సొంత మార్గంలో వెళ్ళినవాడు కాదు, దైవ మార్గం ఆయనకు ప్రీతి. ఆ మార్గంలోనే అంతకంతకు ముందుకు సాగిపోవటానికి ఇష్టపడినవాడు. యెహోషువ అనగా ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షణ అని అర్థం. యెహోషువ గ్రంథం అంతట్లో జీసస్ ద కాంకరర్, విజయశాలైన యేసు అనే సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవుడు యెహోషువను మొదటి అధ్యాయంలో వర్ధిల్లింప చేయాలని కోరతాడు. ద వెరీ ఫస్ట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ రిలేషన్ టు ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు మేక్ హిమ్ ప్రాస్పరస్. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మనిషిని ఆరంభంలోనే వర్ధిల్లింప చేయాలని కోరుతున్నాడు. యెహోషువకి ఏం కొరత? మంచి తల్లిదండ్రులు ఉన్నారు. యెహోషువకి ఏం లోపం? మోషేతో చక్కగా తర్బీదు పొందినాడు. యెహోషువకి ఏం పొరపాటు ఉంది? ఏమీ లేకుండా ఆధ్యాత్మికమైన వలయాల్లో విస్తరించి వ్యాపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక సైన్యాధిపతి, ఆయన ఒక యుద్ధశాలి. ఆయన దేవుని ప్రజలైన వారందరి కొరకు ముందుగా తను తాను పణంగా పెట్టుకొని సాగిపోయేవాడు. అలాంటి వాడికి ఇంకా వర్ధిల్లేది ఏముందంటారు? మన ప్రకారం చూస్తే ఏమీ లేదు అనుకుంటాం. ఏ వ్యక్తి అయితే ఇంక నేను వర్ధిల్లేది ఏమీ లేదని అనుకుంటాడో ఆ వ్యక్తి ఇంకెప్పుడు వర్ధిల్లాడు. జీవితాంతం నేర్చుకోవాలనే తపన, ఆశయం, ఆలోచన, తృష్ణ మనిషిని ఆధ్యాత్మికమైన అంచుల్లోనికి తోడుకొని వెళుతుంది. అది లేకుండా నాకు ఇంకేమీ అవసరం లేదు అని అనుకుంటే బహుశా యెహోషువ యొక్క స్థానంలో విషమంతలో మనం ఉన్నా ఇంక నేను వర్ధిల్లేదేంటి? నేనంటే దేవుడికి చాలా ఇష్టం కదా, మోషే తర్వాత నేనేగా ఉండేది, నేనే కదా ప్రజలను నడిపించేది. మోషేనన్న రాళ్ళతో కొట్టారు, నా దగ్గరికి కనీసం రాయి పట్టుకుని వచ్చిన మనిషి కూడా లేడు. మోషేనన్న ఆ మోషే ఏమయ్యాడు అని సణిగినారు. నా దగ్గర నోరు తెరిసే మనిషి కూడా లేడు. మోషే మీద అయితే వాళ్ళు కానీ దూడను తయారు చేసుకున్నారు, నా దగ్గర అయితే గజగజ వణికిపోతున్నారు. కనుక ఇంకేంటి అవసరము? ఆయన బహుశా యెహోషువ అనుకోలేదు, ఆయనకు కూడా వర్ధిల్లేదు అవసరము అని గుర్తించుకున్నాడు. మరి జీవితాంతం ఆధ్యాత్మికమైన వలయాల్లో దేవుని యొక్క వర్ధిల్లత అవసరం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలా. నాకు తెలిసి నేను ఈ మాట్లాడుతుంటే మీలో కొంతమంది అనుకుంటారు, వర్ధిల్లేదంటే ఇంకే అవనస్తులకే కదా, మనకేముంది అని అనుకుంటారు. అప్పుడే మనం దాని విషయమే సరైన అవగాహన లేదని గుర్తుంచుకోవచ్చు. యెహోషువ లాంటి వాడికి వర్ధిల్లడం అవసరమైతే ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మనకు అవసరం లేదంటారా? 24 అధ్యాయులు పరిశుద్ధాత్ముడు కేటాయించి ఆయన చరిత్ర అంతా గ్రంథస్థం చేయగలిగిన వాడికే వర్ధిల్లడం అవసరమైతే రాసిన 24 అధ్యాయులు చదువుకోవటానికి బద్ధకమైన మనకు వర్ధిల్లడం అవసరం లేదంటారా? దేవుని ప్రజలైన వారిని ఆధ్యాత్మిక వలయాల్లో ఉన్నత శిఖరాల మీద నడిపించిన వానికే వర్ధిల్లడం అవసరమైతే దేవుని ప్రజలైన వారిని సరిగా నడిపించకపోయినే మన సంగతి ఏమంటారు? కనుక ఇది మనకి నిమిత్తంగా చాలా అవసరము
అని ఇట్టి తెలియచేస్తుంది. వర్ధిల్లుట అంటే అర్థమేంటి అనే ఆలోచించే వారికి తప్పక స్పృశిస్తుంది. వర్ధిల్లుట అంటే రకరకాల తెలుగు పదాలు గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. విస్తరించబడుట, ఆశీర్వదించబడుట, మేలుగా ఉండుట, దైవ ఆశీర్వాదపు అంచులను అనుభవించుట, సంతోషంగా ఉండుట, ధన్యులుగా చేయబట్ట అనేవి పర్యాయ పదాలుగా వాడబడుతూ వచ్చినాయి. మనమే కొన్నిసార్లు అంటుంటాం కదా, నిర్వచించడానికి రాకపోయినా ఉచ్చరించడానికి మాత్రం మనకు బాగొచ్చు. ఎవరైనా అడిగామనుకోండి, వర్ధిల్లటం అంటే ఏంటి, నిర్వచించండి అంటే చెప్పడం కష్టమే. కానీ వర్ధిల్లిన వాళ్ళ సంగతి చెప్పండి అని అంటే ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు చూడండి ఇంతకుముందు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు అని. వీళ్ళు ఎలాగున్నారు, మనకి నిర్వచనం లేకపోయినా ఉచ్చారణ పరిస్థితులను బట్టి మనుషులు ఎలాగో ఆధ్యాత్మిక లేదా భౌతికమైన విషయాల్లో వర్ధిల్లినారో ఇట్టే మనం చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక ఇది మన జీవితాల్లో, మన చుట్టూ, మన పక్కన క్రైస్తవులు, క్రైస్తవేతరులు వర్ధిల్లేది తరచూ గమనిస్తూ ఉంటాం. దేవుడు మనందరము అలాంటి అనుభూతిలోనికి రావాలని కోరుతున్నాడు. యెహోషువ 24 అధ్యాయాల్లో అక్కడ చిన్న పొరపాట్లు జరిగించినా దేవుడు ఆయన ధైర్యపరిచి ముందుకు సాగిపోవటానికి వాడుకుంటూ వచ్చినాడు. యెహోషువ హాయి మీదకి వెళదాం అనుకున్నప్పుడు తన దగ్గర ఉన్న పరివారము, అంతమంది ఎందుకు లేండి బ్రదర్, చిన్న ఊరే కదా, ఎవరో కొంతమంది వెళ్తే సరిపోద్ది అన్నారు. ఎలాంటి నాయకుడైనా చుట్టుపక్కల ఉన్న లాబీ ప్రభావితం చేసే అవకాశం ఉందని మనకు తెలియపరచబడుతుంది. వాళ్ళ భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎల్డర్సే కావచ్చు, గోత్రకర్తలే కావచ్చు, గొప్పవారే కావచ్చు, సామంతులే కావచ్చు, సైన్యాధిపతులే కావచ్చు. ఇది దావీదుకు కూడా మినహాయింపేం కాదు, అలాగే యెహోషువకు కూడా మినహాయింపే కాదు. యెహోషువ వారి మాట నిజమే కదా, లాజికల్గా ఇట్స్ వెరీ ట్రూ. మానవరీత్యా ఆలోచిస్తే చాలా బాగుంది. హాయ్ చిన్న ఊరే కనుక అంతమందికి వెళ్ళడం అవసరం ఏముంది, తక్కువ మంది వెళితే సరిపోద్దని అనుకున్నారు. అక్కడ వాళ్ళ అంచనాలు తలకిందులైపోయాయి. ఓటమి వారిని దాపరించింది. ఏం చేయాలో తోచలేదు. ఆ సంగతి యెహోషువకు వినపడింది. ఆయనే వెళ్ళలేదు యుద్ధానికి. అప్పుడు యెహోషువ ఏడ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆయన 2 కాళ్ళ మధ్యలో, మోకాళ్ళ మధ్యలో తలంచుకొని ఇంకేం చేయాలి, నాలాంటి వాడికి అప్పచేయమ్మా. మనలాంటి వాళ్ళు అయితే బహుశా ఏడుస్తున్నామంటే అర్థం ఉండొచ్చు, ఎందుకంటే మనదంతా అపజయాల పరంపరే కదా. జయాలు అనంత దూరంలో కనిపిస్తుంటాయి, దాన్ని అందుకోవటానికి చేసే ఆరాటం అనంతం. కానీ యెహోషువకు అలా కాదు. జయాల పరంపర ఆయన్ను చుట్టుముట్టేటట్లుంది. ఇక నాకు జయం వద్దు అన్నట్టుగా అన్నా కూడా జయాలు ఆవరించున్నాయి. అలాంటి వాడికి వచ్చిన పొరపాటు జరిగిన కారణం చేత అపజయం వచ్చింది. దేవుడు ఆయన్ని తిరిగి బలపరచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు 2వ అవకాశం ఇకపోతే బహుశా నేను ఇక్కడ ఉండను, మీలో చాలామంది కూడా ఇక్కడ ఉండరు. అంతెందుకు, విశ్వాసులు కానీ మనగడ కానీ బహుశా భూమి మీద ఉండదంటే తప్పు కాదేమో. దేవుడు తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చినాడు. యెహోషువ, హౌ లాంగ్ యూ విల్ వీప్ లైక్ దిస్, ఎంతకాలం ఇలాగే ఏడుస్తావు, ఎంతకాలం ఇలాగే నీ తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఉంటావు. హౌ లాంగ్ యూ ఫీల్ సారో, ఎంతకాలం ఈ బాధతో ఉంటావు. ఇంక మనకు బాధతో ఉండడం అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలుసా, వీ వాంట్ ద సెల్ఫ్ పిటీ. మనకు స్వంత దయ కావాలా, వేరే వాళ్ళు కూడా మన మీద దయ చూపాలని. అయ్యో పాపం వారికి ఇట్లా అయిందంటండి, ఏం చేస్తామండి, వెళదానండి, అయ్యో అక్క మీకు ఇలాగైందా, అయ్యో అన్న మీక ఇలాగైపోయిందా అని ఇతరులు మన మీద జాలి చూపించాలని కోరుతాయి. ఎవరు మనకి జాలి చూపించినా ఏం ఉపయోగం ఉండదు. సాయం చేస్తే ఉపయోగం ఉంటుంది, కానీ జాలి చూపించి 2 మాటలు చెప్పితే ఏ ఉపయోగం ఉంటుందండి. మనకు అదే కావాలి. ఎందుకంటే మానవ స్వభావం అరికాల మొదలుకొని నాణ్యత దాకా డిఎన్ఏలో ఇదే ఉంది. వేరే వాళ్ళు జాలి చూపిస్తే అబ్బా నా సంగతి వాళ్ళకైనా అర్థమైంది, దేవుడికి అర్థం కాకపోయినా వాళ్ళకి అర్థమయ్యే లాభం. అందుకే ఏడుస్తూ 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 అలాగే కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇంట్లో కూడా నా భర్త ఇలాగ అయిపోయాడు, నా భార్య ఇలాగ అయిపోయింది, నా పిల్లలు ఇలాగ అయిపోయారు, మా కుటుంబం ఇలాగ అయిపోయింది, మా తల్లిదండ్రులు ఇలాగ అయిపోయారు, మా బంధువులు ఇలాగ అయిపోయారు, మా తోబుట్టువులు ఇలాగ అయిపోయారు, మా స్థానిక సంఘం ఇలాగ అయిపోయింది, మా దైవ సేవకులు ఇలాగ అయ్యారు,
మా సంఘంలో సంఘం యొక్క పెద్దలు ఇలాగైపోయారు, మేము ఇలాగైపోయాం, మా పరిస్థితులన్నీ ఇలాగైపోయినాయి. ఏడవడం తప్పేం కాదు, కానీ అలాగే ఏడుస్తూ కూర్చోవడమే తప్పు. ఏడవచ్చు కన్నీళ్ళు గారేదాకా. కన్నీళ్ళు అయిపోయిన తర్వాత కన్నీళ్ళు తుడుచుకొని లేచి ముందుకెళ్ళాలి. ఏడుస్తూ అక్కడే ఉంటే కన్నిట్లో మనమే ముందు కొట్టుకుపోము, ఇంకా వెనక్కే కొట్టుకొని పోతాం. కనుక ఏడుస్తూ ఉన్నంతకాలం అలాగే ఉంటాం. ఏడవలసిందే, బాధలు వస్తాయి. మ్యాన్ ఇస్ ఎమోషనల్ బీయింగ్. మనిషికి ఎమోషన్స్ అని ఉన్నాయి, కానీ ఏడుస్తూ అక్కడే ఉండడం కాదు, కన్నీళ్ళు తుడుచుకొని ముందుకెళ్ళాలి. యెహోషువ అలా కన్నీళ్ళు తుడుచుకొని లేచి ముందుకెళ్ళాడు, గుండె దిట్టవు చేసుకున్నాడు. మనకు తెలుసు కదా దావీదు సంగతి కూడా. సమూయేలు మొదటి గ్రంథంలో ఆయన ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చేసినాడు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న పరివారము, వారి దగ్గర ఉన్న ఆస్తి, గుడారాలు అన్నీ కాల్చివేయబడి బూడిదైపోయినాయి. నాకు తెలిసి అలాంటి పరిస్థితులు ఆయన కనుక సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు కనుక ఉండగలిగినాడు. మందైంటి ఆ వార్త వినిన వెంటనే ఎప్పుడో డామ్ అయిపోయి ఉంటాం. వింటేనే డామ్ అవుతాం, ఇంకా చూస్తే. ఆయన చూసినాడు, బైబిల్లో రాయబడింది, ఆయన ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. జరిగిన నష్టానికి మాత్రమే కాదు, నష్టం జరిగిన వాళ్ళందరూ వచ్చి ఈయన మీద దాడి చేయడానికి, రాళ్ళు రూటానికి ప్రయత్నం చేసినారు. ఎవరు దగ్గరుంటారు అనుకున్నారో రాళ్ళు రూటానికి వస్తే ఇంకా అలాంటప్పుడు ఆదరించేవాళ్ళు ఎవరు? అందుకనే బైబిల్లో రాయబడింది, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కనుక ఈ దినాన్ని దావీదుని గురించి మనం మాట్లాడతాం. 75 మదరగాయాలు చేశాడు. అందుకనే దేవునికి హృదయానుసారుడయ్యాడు. అందుకనే దేవుని ప్రజలను పరిపాలించే రాజుగా చేయబడుతూ వచ్చినాడు. అదే లేకపోతే బహుశా అలాగ ముందుకు సాగలేమేమో. ఏడ్పు మన జీవితానికి అంతం కాదు, ఆరంభం. ఏడ్పు మన జీవితానికి ఫుల్ స్టాప్ కాదు, కామా. ఏడ్పు మన జీవితానికి నిలిపే రెడ్ సిగ్నల్ కాదు, ముందుకెళ్ళటానికి వెళ్ళే ఆరెంజ్ సిగ్నల్. ఏడుస్తే అలాగే ఉండవద్దు. నేను ఏడుస్తున్నానని ఎవరు చెప్పారని అనుకుంటున్నావా? ప్రభు చూస్తున్నాడు. మగ్ధలేని మరి ఏడ్చిన సంగతి ఎవరు చెప్పారు యేసు ప్రభుకి? ప్రభువే చూశాడు. అందుకే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఉమన్ వై వీపెస్తా? ఇంత ప్రపంచంలో సువిశాలమైన 250 దేశాలు కలిగిన ప్రపంచంలో ఒక స్త్రీ ఏడిస్తే దేవుడు చూస్తాడా? భర్తే చూడ్డే. కొన్నిసార్లు అదే గొడవ వస్తుంది. ఎప్పుడు నీ ఏడుపు ముఖం చూడలేకపోతున్నా, ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతా అని నువ్వు ఏడుస్తున్నా కూడా నీకు ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాడే. దేవుడు ఎలాగ చూస్తున్నాడు? పిల్లలు ఏడిస్తే తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు చూడలేదే. ఏంటంటే ఎప్పుడూ ఏడుస్తున్నావు ఏంటి అమ్మాయి మాదిరి అంటారే. మనుషులు చూడలేని దేవుడు చూస్తున్నాడు, మనుషుడు చేయలేని దేవుడు చేస్తున్నాడు. ఏడిపించే వ్యక్తుల కన్నా ఏడ్చే వ్యక్తులను ఆదరించేసే వాళ్ళే గొప్ప. దేవుడు యెహోషువను అలాగ నిలబెట్టి వర్ధిల్లింపు చేసుకున్నాడు. కానీ 24వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వై విల్ సర్వ్ ద లార్డ్. నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించాను. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? ఇది మీకు జవాబు తెలుసు, నేరుగా సూటికి చెప్పండి. నాకు తెలిసి వాక్యం తెలియని క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారా? ఇంకా ముందుకెళ్తే ఈ వాక్యం మా ఇంట్లో గోడకు తగిలించుకోలేమనే క్రైస్తవులు ఎవరైనా ఉంటారంటారా? ఈ వాక్యము క్రైస్తవ లోకానికి సుపరిచితం. నాకు తెలిసి ఈ వాక్యం లేకుండా ఏ క్రైస్తవ ఇల్లు లేదంటే తప్ప కాదేమో. దట్ ఈజ్ కాల్డ్ ప్రాస్పరిటీ. వర్ధిల్లట అంటే దేవుడు తన యొక్క తీర్మానాన్ని ఆ తరానికి మాత్రమే కాదు, ఇప్పుడు ప్రస్తుత తరానికి కూడా వర్ధిల్లింపు చేసి వ్యాపింపజేస్తూనే ఉంటాడు. అందుకే వాళ్ళన్నా గృహ దర్శనానికి ఎప్పుడైనా మేము వెళ్ళినా ఆ గృహంలో వాళ్ళు మాకు ఇలాగ చెప్తుంటారు, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అని. ఏమని ప్రార్థన చేయలే బ్రదర్ అంటే వాళ్ళు చెప్పేది ఇదే, మేము కూడా యెహోషువ వలె వీళ్ళంతా ప్రభుని సేవించాలని ప్రార్థన చేయండి. వాట్ ఏ క్లైమాక్స్ ఆఫ్ ద డెసిషన్ అండ్ డివోషన్. వారి యొక్క తీర్మానం, భక్తి ఎంత పరాకాష్ఠకి చేరింది.
యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవడంలో వారు వర్ధిల్లెదరు. వర్ధిల్లిన యెహోషువ అని చూసిన. రెండోది చూస్తామా? దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22:11. 1 Chronicles chapter 22 verse 11. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును. ఇది దావీదు సొలొమోనుతో చెప్పిన మాట, సలహా, ఆజ్ఞ, బోధ. సొలొమోను వర్ధిల్లినవాడు. మీకు తెలుసు కదా, చిన్న వయసులోనే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనాడు. బహుశా ఆయన వయసు అప్పుడు టీనేజర్ అనుకుంటా, 19 అంతకంటే తక్కువ ఉండవచ్చు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో గిబియోన్లో ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇంకనూ లేత వయసు కలిగిన వాడని దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళ నాన్న దావీదే సాక్ష్యం ఇచ్చినాడు. సొలొమోను ఇంకనూ లేత ప్రాయం, ఇంకనూ లేత అంటే 19 సంవత్సరాల కింద ఉన్నవాళ్ళు. 19 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తాం? 19 సంవత్సరాలు ఉన్న పిల్లలకైనా ఏం చెప్తాం? వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు? అబ్బాయిలు అయితే బండ్లు కావాలంటే పల్సర్, యూనికార్న్, ఏదో ఒక బండి, కేటీఎం ఇప్పుడు కొత్త వచ్చినాయి కదా, అవి కావాలని కోరుతారు. ఏంట్రా నీకు ఏం కావాలా అంటే. అమ్మాయిలు అయితే వాళ్ళు మా యాపిల్ ఫోను, కొరికిన యాపిల్ బహుశా కావాలని వాళ్ళు కోరుకుంటారేమో. ఎవరైనా నేను దేవుని మందిరం కట్టబడటానికి వాడబడాలని నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ వయసులో అంటారా అండి? ఇలాంటివన్నీ మనకు కదిలించట్లేదా మనల్ని? మన పిల్లలు 19వ ఏళ్ళు అంటే సెలవు వచ్చిన వెంటనే క్రికెట్ బ్యాట్ అన్నీ పట్టుకుని సరంజామా వెళ్ళి ఆడుకోవటానికి పూనకం వచ్చినట్లు ప్రయత్నం చేస్తుంటారు. అన్నం పోదు, ఇల్లు గుర్తురాదు, ఎవరు గుర్తురారు, ఎవరు పని గుర్తురారు, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎప్పుడో సాయంకాలం అలిసి సొలిసి అప్పటికి ఏం దెబ్బలు తగలుకోకుండా ఆడింటే ఇంటికి వస్తాడు. ఆడేటప్పుడు ఏమైనా దెబ్బలు తగిలింటే మనమే హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. కానీ 19 ఏళ్ళకే ఆ నాన్నగారు సొలొమోను సిద్ధపరిచిన తీరు ఎంత ఆకర్షణీయం. మన పిల్లలు కూడా అలాగా వింటే ఎంత బాగుండు. మనం చెప్పిన 19 ఏళ్ళ పిల్లలు మన ఇంట్లో వింటున్నారా? బీటెక్ చేసే పిల్లలు. ఎందుకు బీటెక్ అని అంటున్నామంటే అది యూనివర్సల్ డిగ్రీ. ఎక్కడైనా చెల్లుతుంది, ఎక్కడైనా వర్తిస్తుంది, మందిరాల్లో ఇంకా వర్తిస్తుంది. అందుకనే 19 ఏళ్ళ పిల్లలకి మనం ఇలాగ చెప్తే వాళ్ళకి నచ్చుతుందా? నువ్వు మందిరానికి వెళ్ళాలంటే ఏంటి మా ఎప్పుడు మందిరం 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 బైబిల్ 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 అని అంటారు. ఆడు ఎవరు బాగున్నారు అనుకున్నారు? అది దేవుని మందిరం కదా రా, అట్లా అనకూడదు. భలే చెప్తున్నావులే, నువ్వు ఇలాగ చెప్పి 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 ఇలాగ అయిపోయావు అని తిట్టేసి చెప్పులు వేసుకొని షూ వేసుకొని అలాగ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే వెళ్ళిపోవటానికి ఆ తిట్లు కొన్ని మార్గాలు. మనమేమనుకో మా వాడికి ఇష్టం లేదండి రావటానికి ఇష్టం లేదు కాదు, బయటికి వెళ్ళటానికి ఇష్టం. అందుకనే పడిపోయారు మన పిల్లలు. వచ్చే జాతి సంగతి ఏంటి, వచ్చే తరం సంగతి ఏంటి, వాళ్ళని ఎవరు సిద్ధం చేస్తారు? ఏమో బ్రదర్ ప్రార్థన చేస్తున్నాము, దేవుడే చేయాలా, దేవుడే చేస్తాడు, మరి నీవెందుకు చెప్పరేంటి? 9 నెలలు మోసారు కదా, బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళారు కదా, దేవుడే బాగా చేసింటాడు కదా, ఎందుకు వెళ్ళారు మరి? స్కాన్ చేయించుకున్నారు కదా, ఎందుకు వెళ్ళారు మరి? ఇంట్లో నుండి ఉండొచ్చు కదా. వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు. మీరు తీసుకునే జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్నారు భూమి మీదకి తీసుకురావటానికి. తీసుకుని వచ్చిన తర్వాత జాగ్రత్తలు ఇంకా ఎక్కువ అవసరంగా. దావీదు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు చూడండి, తన కుమారుని విషయమే, దేవుని మందిరము నిర్మాణం చేసే విషయంలో. అందుకే ఒక తరం వచ్చింది. అందుకే సొలొమోను కంటే గొప్పవాడు యేసుప్రభు. యేసుప్రభు సొలొమోను గురించి 2 సార్లు ప్రస్తావించాడు తెలుసా? తన నోటితోనే కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, సొలొమోను కూడా వీటి వల్లే అలంకరించబడలేదు, సొలొమోను వైభవం కంటే మిక్కిలి వైభవం కలిగింది.
ఆ సృష్టిలో ఉన్న గడ్డి పుష్పాలని. రెండవది మత్తయి సువార్తలో అన్నాడు, గ్రేటర్ దెన్ సాలమన్ ఇస్ హియర్, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుని గురించి యేసుప్రభువు వారు అలా ప్రస్తావిస్తే సంతోషపడతాడా, బాధపడతాడా? మా వాని గురించి యేసుప్రభు చెప్పాడండి, ఎందుకు చెప్పాడో ఏమో పాపం, ఆయనకి ఎంత గుర్తొచ్చిందో అని అనుకుంటారా? అసలు చెప్పాలి కానీ ఆ ఒక్క నిమిషము కట్ చేసి ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ పెట్టి క్షణాల్లో వైరల్ చేసి వచ్చిన వాళ్ళందరికీ చూపించి ఇంకెంత సంబరమో చెప్పనలేవు కాదు. మంచిది, దట్స్ ఆల్ గుడ్. బట్ అలాగే సిద్ధపరచగలిగితే ఎంత బాగుండు. ఆ 19 ఏళ్లప్పుడే సొలొమోను దేవుడు అంత గంభీరమైన దానికి సిద్ధం చేసినాడు. అలాగే ఎందుకు చెప్తున్నామంటే యేసుప్రభు చేసిన ప్రార్థనలో మీకు ఎప్పుడైనా ఇలాంటి పదాలు ఇట్లా మార్చి వాడినాడా? తండ్రి తండ్రి తండ్రి, ఒకసారి తండ్రి అని సంబోధించిన తర్వాత ఒక పాయింట్ ప్రార్థన చేసినాడు. మనం అట్లా కాదు, మనకేం గుర్తురావు కదా. అందుకని ప్రభువా నాయనా తండ్రి దేవా తండ్రి నాయనా ప్రభువా, వెనక్కి ముందుకు సరిగమ పదనిస సరిగమ. ఇదేం క్రైస్తవ లోకం? అసలు ఎట్లాంటి భాష వాడతారో తెలిసి ఇంత చదువుకున్నారు, ఇంత జీతాలు వస్తాయి, ఇన్ని పైనుండి కింద దాకా చూస్తే బంగారు నగలు బట్టలు అన్నీ చూస్తుంటే అబ్బా అని అనుకునేటట్లుంటారు, అబ్బా అని. కానీ ప్రార్థన చేస్తుంటే మాత్రం, ఆరాధన వింటుంటే మాత్రం వీళ్ళ ఇలాగ చేసేది ఏమైంది? వారికి దేవుని వాక్యంతో పరిచయం. 30 ఏళ్ళ సొలొమోను ఇలాగ ప్రార్థన చేస్తుంటే కండ్లు బయలు గమ్ముతున్నాయి. ఏం ప్రభువా అంత అలాగ ప్రార్థన చేశాడా? ఎంత రెవల్యూషన్! ద రెవల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్లోషన్, విస్ఫోటనం వలె ప్రభుని గురించి ఆయనకి ప్రత్యక్షత కలిగింది. అందుకే బైబిల్లో రాయబడింది, గిబియోనులో దేవుడు ప్రత్యక్షమై. ఒక మనిషికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అలాంటి ఎక్స్ప్లోషన్ ఆఫ్ రెవల్యూషన్ వస్తుంది. ప్రత్యక్షత యొక్క విస్ఫోటనం జరుగుతుంది. మనకు జరగట్లేదు కనుక అక్కడే తిరుగుతున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో నేను ఇది చెప్పేది తప్ప అనుకుంటున్నారు కదా. మీ ఇంట్లోనే కొడుకు వచ్చి అన్నాడు అనుకో, డాడీ అని, ఏంట్రా అని అంటావు. మమ్మీ అంటే ఏంట్రా అంటావు. అలా కాకుండా మిమ్మల్ని డాడీ అనే దగ్గర నాయనా తండ్రి, నాయనా డాడీ, పప్ప డాడీ తండ్రి, నాయన అంటే మెంటలా నీకు? ఒకసారి చెప్తే అర్థం కదరా. విషయం ఏంటో చెప్పు. కాదండి వారి మీద ఎందుకంటే మీరు అలాగ మాట్లాడతారు, వాడు మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు, అయినా పడట్లేదా మెంటలా వాడికి? కాదండి మీ మీద అభిమానం, భలే అభిమానంతో పిలిచేవాళ్ళు ఇలాగ పిలుస్తారు. ఏదో ఒకటి పిలవాలి, నాయన అన్న పిలవాలి, తండ్రి అన్న పిలవాలి, పాప అని పిలవాలి, ఏదో ఒక్కోసారి ఒకటన్న పిలిస్తే ఏదో అర్థం ఉంటుంది. కానీ ఒకేసారి ఇన్ని పిలిస్తేనే మనకి ఇంత కోపం వస్తే, మరి దేవుడి దగ్గరికి పోయి కూడా మనం తండ్రి దేవా నాయన తండ్రి ప్రభువా తండ్రి అంటే దేవదూళ్ళు అనుకుంటే మెంటలో వచ్చినట్టు. సొలొమోను యొక్క ప్రార్థన మనకు సవాళ్ళు. మీరు ఏం చదువుతారో మరి బైబిల్ నాకు తెలియట్లేదు. ఒక్కోసారి అవన్నీ చదివినప్పుడు అనిపిస్తే, ప్రభువా 30 ఏళ్ళకి ఇంతగా వివేచన వచ్చింది, మాకు ఇంత గడిచిపోతుంది, తల వెంట్రుకలు నెరిచిపోతున్నాయి, కొంతమందికి ఏమో తల బోర్డు చేయబడుతుంది, కాళ్ళ చేతులు షుగర్ వచ్చి అణికిపోతున్నాయి, ఒక పదం కూడా పలకటానికి రాదు కదా ప్రభువా. దేవుడి దగ్గరికి వచ్చి బైబిల్లో రాయబడింది, ఆయన మన మధ్య కుర్చీలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని ప్రార్థన చేయలేదంట. ఇక్కడ రాయబడిన మాట ఏమో తెలుసా, ఆయన సమాజం ఎదుట మోకరించి చేతులెత్తి యెహోవా సన్నిధిని ఇలాగ ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేసింటాడు? ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవా. ఈ సంబోధన బైబిల్ అంతట్లో ఎవరు వాడలేదు తెలుసా? ఒక్కడు వాడాడు. ఒక్కడు. ఆ ప్రార్థన చదువుతుంటే అనిపిస్తుంది దేవుడు భాష కరిగిపోయింటాడు సొలొమోను చేసిన ప్రార్థనలకు. మరి ఆయన గొప్పగా ఏంటి అంటే, నేను ఇలాగుంటాను లేదా నన్ను ఇలాగ వాడుకో, అలాగ చేయలేదు. పతనాలు, బలహీనతలు, పోరాటాలు, అపజయాలు, కృంగుదలు ఇవన్నీ ఒప్పుకుంటూ వచ్చినాడు. నీ పేరు పెట్టని నీ ప్రజలు పాపము చేసినప్పుడు తిరిగి వారు నీ దగ్గరకు వస్తే నువ్వు వారిని క్షమించవా? ఏమంటాడు దేవుడు? క్షమించనంటాడా? నీ పేరు పెట్టమంటే ప్రజలు కరువులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేవాలయం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు కరువు తీసేవా? నీ పేరు పెట్టబడిన ప్రజల మీద పాపం చేసినప్పుడు శత్రువు దాడి చేసి వారిని లోబర్చుకుంటే వారికి విజయం దయచేవా? అంటే భవిష్యత్ జ్ఞానం ఇవన్నీ చేయబోతున్నారు వాళ్ళు. ప్రజలు యుద్ధంలో ఓడిపోతారు, కరువులు వస్తాయి, ఖడ్గాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, కృంగుదలు వస్తుంది, ఇవన్నీ వాళ్ళు చేయబోతున్నారు. కనుక వారికి చేయవా.
దట్ ఈస్ ద లాంగెస్ట్ ప్రేయర్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. యేసుప్రభు చేసిన 17వ అధ్యాయంలో ప్రార్థన కూడా దాంతో పోలిస్తే చిన్నదే. అర్థమవుతుందా? ద వైజెస్ట్ మ్యాన్ ప్రేడ్ ద లాంగెస్ట్ ప్రేయర్ ఫర్ ద గ్రేటెస్ట్ కాజ్ కాల్ ద గ్రేట్ హౌస్ ఆఫ్ గాడ్. అందుకే ఇప్పటికీ మందిర ప్రతిష్ఠ అంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఆ ప్రార్థన వాక్యం చెప్పుకుండా మానరు అనుకుంటా. అందుకే మందిరాల్లో కూడా రాసింటారు, ఐ హ్యావ్ హ్యాలోడ్ దిస్ హౌస్, మై హార్ట్ అండ్ మై మైండ్ షల్ బి దేర్ పర్ఫెక్చువల్లీ. ఈ మందిరం నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా కనుదృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ. 8వ అధ్యాయంలో అంతా ప్రార్థన చేసిన తర్వాత 9వ అధ్యాయంలో దేవుడు మంత్రముగ్ధుడైపోయాడేమో. అందుకే సొలొమోనుకు మరలా కనిపెడి, ఐ హ్యావ్ హ్యాలోడ్ దిస్ హౌస్, నేను ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచిన్నాను, నా కనుదృష్టి నా మనసు. ఇప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఉన్న ఈ 40 ఏళ్ళు మాత్రమే కాదు, ఇట్ షల్ బి దేర్ పర్ఫెక్చువల్లీ. దట్ ఈస్ ద ప్రేయర్. ప్రాస్పెరిటీ బ్రింగ్స్ పర్ఫెక్చువాలిటీ. ఇఫ్ దేర్ ఈస్ నో పర్ఫెక్చువాలిటీ ఇన్ అవర్ ప్రాస్పరస్, దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ అవర్ ప్రాస్పరిటీ. మనం వర్ధిల్లేది ఎల్లప్పుడు ఉండేటట్లుగా ఉండాలా. మన తరానికి మాత్రమే కాదు, మనం వర్ధిల్లేది మన తరానికి కూడా రాకుండా ఉంటే వచ్చే తరాల సంగతి ఏంటి? ఇప్పుడు కూడా అలాంటి వాక్యం మందిరాల్లో లేని మీరు గమనిస్తారండి? ఎవరైనా డెడికేషన్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వాక్యం చెప్పుకుని ముగించేది మీరు ఎప్పుడైనా విన్నారండి? అది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రార్థన ఆయన చేయగలిగినాడంటే ఎంత అద్భుతమైన ఉన్నత శిఖరాల్లోనికి వెళ్ళాడు. మరి మన సంగతి ఏంటి? 30 ఏళ్ళకి అలాగ ప్రార్థన చేయగలిగితే మనకు చాలా బాధేస్తుంది. నాకు కూడా ఎందుకు చేయలేకపోతున్నా. ఇంకొంతమంది తెలుగు మాట్లాడతారు, ఎంత ఘోరంగా మాట్లాడతారు తెలుసా? ఇవన్నీ నేను ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని విమర్శించడం కాదు. ఇంకా కొంతమంది అంటారు గోదావరి వెటకారం అంటారు. వెటకారం కూడా కాదు, ఇది సరి చేసుకోవటానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. చేసుకోండి. ఎంతకాలం అలాగే ప్రార్థన చేస్తారు? ఎంతకాలం ఆ తెలుగు వాడతారు? మీలో కొంతమంది వాడే తెలుగు బైబిల్లో లేదు, వార్తాపత్రికల్లో లేదు, టీవీల్లో లేదు, ఎక్కడా లేదు. మీ దగ్గర ఒక్కటే ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నారు, ఎట్లొచ్చిందో ఏమో నాకు అర్థమే కాదు. కొంతమంది పెద్ద స్పీకర్లు కూడా, పెద్ద సేవకులు కూడా కొన్ని పదాలు నేను చెప్తా. నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాము తండ్రి. వస్తూ ఉండేది ఏంటి? ప్రార్థన చేస్తా ఎక్కడైనా బైబిల్లో రాశారా? ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం ప్రభువా. ఆరాధిస్తూ వస్తూ ఉండేది ఏంటి? ఎక్కడికి వస్తావు? బైబిల్ ఏం రాయి? ఆరాధించుతున్నాము, ప్రార్థన చేయించున్నాము, మనవి చేయించున్నాము, విజ్ఞాపన చేయించున్నాము. ఈ మాటల చేత దైవ సింహాసనాన్ని కదిలించడానికి బదులుగా ఆరాధన చేస్తూ వస్తూ ఉన్నాము తండ్రి, వాక్యం చూస్తూ వస్తూ ఉన్నాము తండ్రి. ఏంటి చూసేదేంటి, వచ్చేదేంటి? ఎక్కడికి వస్తున్నారు? ఏం చదువులేని ఒక అనామకుడు ఏదో మైకి ఇచ్చినప్పుడు ఇలాంటి మాటలు చెప్తే పర్లేదులేండి, ఆయనకి చదువులేదు కానీ అనుకోవచ్చు. ఇంతింత జీతం వచ్చేవాళ్ళు, ఇంతింత చదివిన వాళ్ళు, ఇంతింత పెద్ద పెద్ద సంఘాలకు సేవకులు, ఎల్లర్లు, వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు చేసే బోధలు విని నాకు చెవులు చిల్లు అంటున్నాయి. వెళ్ళి చెప్పదామా అనిపిస్తుంది, మళ్ళీ బాధపడతారేమో అని భయస్తుంది. ఏంటి అది భాష? రిఫైన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? కత్తిరించుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? మారితే ఎంత బాగుంటుంది తెలుసా? మేము ప్రార్థన చేస్తున్నాం, లేదా వాక్యం మనం చూస్తాం, వాక్యం చదువుకుందాం, వాక్యం బోధిస్తాం, ఆరాధిస్తాం, ప్రభు పరిచర్లో పాలు పొందాం. ఇలా మీరు పరిచర్లో పాలు పొందుతూ వస్తూ రండి. ఇది అనౌన్స్మెంట్ అండి. చెప్పరేంటి మీరు? ఈ తెలుగు ఎప్పుడైనా విన్నారా మీరు? మేమందరిలో లేదా? ఉంది, నాకు తెలుసు. ప్రతి మందిలో ఇలాంటి పండితులు ఉంటారు. వాళ్ళు పామర్లు కాదు, పండితులే. మనం అందరం ఈ సొలొమోను యొక్క ప్రార్థనలు చదివితే ఎంత బాగుందో. సొలొమోను ప్రార్థన దేవుడు ఆలకించినాడు. అందుకే ఆయన విశ్వాసాన్ని గణపరిచి ఆయన వర్ధిల్లినట్లుగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను వర్ధిల్లింపజేసినవాడు మనల్ని కూడా వర్ధిల్లింప చేయాలని కోరుతాడు. ఎవరీ క్రిస్టియన్ ప్రాస్పరిటీ ఈజ్ పర్ఫెక్చువాలిటీ. ప్రతి క్రైస్తవుడు వర్ధిల్లుట అనేది ఎల్లప్పుడూ ఉండేది, సదాకాలం ఉండేది. అది సొలొమోను ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఇది నన్ను అదే వర్ధిల్లేదైతేనే వాక్యానుసారమైంది, వాస్తవమైంది, ప్రభు దృష్టికి యోగ్యమైంది. అలా కాకుండా ఉంటే లోకస్తులు కూడా వర్ధిల్లుతున్నారు కదా అనేదంతా మనం సరిపెట్టుకోవచ్చేమో.
మూడో చూస్తామా? టైం అయింది, ముగిస్తాం మరి చూసి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:5. 2 Chronicles chapter 26 verse 5. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. Chronicles chapter 26 verse 5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకరియా దినములలో అతడు అంటే 3వ వచనం, ఉజ్జయ దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని హూ ఈజ్ ద సోర్స్ ఫర్ అవర్ ప్రాస్పరిటీ, మనం వర్ధిల్లటానికి మూలము, ఆధారము, హేతువు ఎవరు? ఈ వాక్యంలో రాశారు కదా, దేవుడు అతనిని వర్ధిల్లింపచేయను, దేవుడు ఆమెను వర్ధిల్లింపచేయను. ఇట్ ఈస్ గాడ్ హూ ఇనిషియేట్ ద ప్రాస్పరిటీ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో వర్ధిల్లింపజేసేది ఆరంభించేవాడు దేవుడే. ఆయన ఆరంభిస్తాడు, ఆయన కొనసాగిస్తాడు, ఆయనే ముగిస్తాడు. నేను ఇందాక చెప్పాను కదా, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సొలొమోను వర్ధిల్లిన తర్వాత దేవుడు తిరిగి ఈ ఉజ్జయ దగ్గరికి వచ్చి ఆశీర్వదించినట్లు వాక్యంలో మనం చూస్తా. సొలొమోను కంటే పిన్న వయసులోనే 16 ఏళ్ల ప్రాయం, 3వ వచనంలో రాయబడింది కదా, 16 ఏళ్ళకి రాజు అయ్యాడండి. టీనేజ్ కింగ్. మనం 16 ఏళ్ళ కంటే 10వ తరగతి పోయాడు. ఏం బ్రదర్ అంటే రిజల్ట్స్ వచ్చినాయి, నంబర్ కనపడలేదు. ఈ బైబిల్ చదివితే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభు బైబిల్ ఏమి ఇట్లుంది, మా జీవితాల్లో ఏమి ఇట్లున్నాయేంటి, ఎక్కడ సింక్ కావట్లేదే. నాట్ ఈవెన్ ఎ క్లోజ్ సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ సింకింగ్. ఓ అణవంతమైన, ఒక పరిమాణవంతమైన కానీ బైబిల్తో మా జీవితాల్లో ఏకీవించట్లా, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావట్లేదు. ఏంటి 16 ఏళ్ళకి మేమేంటి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఏం చేయాలి, దిక్కదోచగా మీ సేవా కేంద్రాల్లో ఎదురుగు నిలబడి ఆల్ టికెట్ తీసుకుంటా ఉంటే 16 ఏళ్ళకి సింహాసనం మీద కూర్చున్నాడే. అది ఎన్నేళ్ళు పరిపాలన చేసినాడంటే 52 సంవత్సరాలు. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైనింగ్ కింగ్. సుదీర్ఘకాలంలో 52 సంవత్సరాలు పరిపాలన చేయడం సాధ్యమైద్దండి? మామూలుగా మన దేశంలో అమెరికాలోనైతే 4 ఏళ్ళు ప్రెసిడెంట్, 2వ టర్మ్ వస్తే ఇంకో 4 ఏళ్ళు, 8 ఏళ్ళకి ఖచ్చితంగా నువ్వు మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నా కూడా నువ్వు యూ హ్యావ్ టు డిమిట్ యువర్ ఆఫీస్ ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. మన భారతదేశంలోనైతే ప్రయత్నం చేయొచ్చు సత్యదాకా, కానీ గెలిపించే వాళ్ళు ఉండాలి కదా. 52 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా నాకు తెలిసి ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ప్రధానమంత్రి కానీ ఉన్నట్లు పరిచయం లేదనుకుంటాను నాకు తెలిసిన హిస్టరీ ప్రకారం. ఇక్కడ 52 ఏళ్ళు రాజా, 16 ఏళ్ళకి రాజు అయిపోయాడు. 52 ఏళ్ళు దాకా దేవుడు అతనిని ఆశీర్వదించింది. దట్స్ వాట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క వర్ధిలిత అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కింద మనం చాలా విషయాలు చూస్తే అసలు ఉజ్జయ అంటేనే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము అని అర్థము. దేవుడు ఆ రాజును తన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకై వాడుకొని విస్తరించినట్లు వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 3 చూసినాము. ఇంకా సమయం అయిపోయింది కనుక ముగించడానికి ప్రయత్నం చేస్తాము. మొదటిది, యెహోషువను దేవుడు ఆశీర్వదించినాడు. ద ప్రాస్పరిటీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆశీర్వాదం, లేకపోతే దానికి ఇంకో పేరు పెడతాం, ద ప్రాస్పరిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన అనుసరించినాడు కనుక దేవుడు ఆయన మార్గంలో వర్ధిల్లింపచేసినాడు. రెండవది, సొలొమోను దేవుడు వర్ధిల్లింపజేసినాడు. ద ప్రాస్పరిటీ ఆఫ్ ద శాంక్చురీ, దేవుని మందిర విషయమై పట్టింపు కలిగి ఉన్నప్పుడు వర్ధిల్లింపజేసిన సొలొమోను. మూడవది, ద ప్రాస్పరిటీ ఆఫ్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్ళటానికి ఇష్టపడి ఆశ్రయించినాడు దేవుణ్ణి. ఆశ్రయించినంత కాలం, ఇది ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మనం దేవుణ్ణి ఎంతకాలం ఆశ్రయిస్తాం? ఒక వారమా, ఒక మాసమా, ఒక సంవత్సరమా, ఒక దశాబ్దమా? ఎంతకాలం ఆశ్రయిస్తాం? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరేం చెప్పకపోతే ఏమనమని వస్తుందంటే అలసిపోయారేం పాపము, ఇంక ముగించేస్తామని అనుకుంటాం. ఎంతకాలం ఆశ్రయించినాడు? 52 ఏళ్ళు. ఇజ్ ఇట్ ఎ జోక్?
భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత 52 ఏళ్ళు కూడా దాంపత్య జీవితంలో ఉండడం చాలా కష్టం. అప్పటికి ఎన్నో పోట్లాట్లు అది ఇది, కొంతమంది విడిపోయి ఏకంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒకే ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి పడదు. ఇంక దీని గురించి ఎందుకు చెప్పాలి, ఈ టాపిక్ మరి చాలా పెద్దది. కాకపోతే అదే టాపిక్ ఇప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్ ద చర్చెస్ ఆర్ నథింగ్ బట్ కంపోజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సంఘాలంటే ఏమి? కుటుంబాల యొక్క సమూహమే. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన కుటుంబాల యొక్క సమూహమే సంఘంలోకి వస్తుంది. మీరు ఇంట్లో బాగుంటే మందిరంలో బాగుంటారు, ఇంట్లో బాగాలేకపోతే మందిరంలో ఎలాగ బాగుంటారు? దట్ ఇస్ నాట్ పాసిబుల్. కనుక మీరు కుటుంబం బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటే ఏమైంది? వచ్చే తరం కూడా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే రాబోతున్న తరాల కొరకు ఆధ్యాత్మికమైన విధానంలో దైవిక కార్యక్రమాల కొరకు సిద్ధపరచడానికి అవసరం. ఇవన్నీ నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా, తర్వాత మీ ఇష్టము. మేము చెప్పేది మేము చెప్తాం, చేతులు జోడించి మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు. మీరే ఈ విషయాల్లో తలబడిపోయినారు. కానీ విచిత్రం ఏంటంటే 52 ఏళ్ళు ఉజ్జా ఎలాగ దేవుణ్ణి ఆశ్రయించినాడు. మనం ఆదివారం ప్రార్థన వాక్యం చాలా ఉంటుంది, సోమవారం కొద్దిగా తగ్గుతుంది, మంగళవారం తగ్గుతుంది, శనివారంకి వచ్చేటప్పటికి నా బైబిల్ ఎక్కడ పెట్టినావు అమ్మాయి అంటే బైబిల్ ఎక్కడుందో కూడా గుర్తులేదు. మరలా ఆదివారం వచ్చింది కదా, మళ్ళీ కొద్దిగా పెరుగుతుంది. ఈ పెరగడము తగ్గడము ఇలాగే జరుగుతుంది. కానీ 52 ఏళ్ళు ఎలాగ ఆశ్రయించినాడు? మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మన పిల్లలు ఫెయిల్ అయినప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, భర్త పట్టించుకున్నప్పుడు, భార్య పట్టించుకున్నప్పుడు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు మనల్ని పట్టించుకోకుండా అటు ఇటున్నాడు, మనం కృంగిపోయి డస్సిపోయి సోలిపోయి 365 రోజుల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నోసార్లు ఓడిపోతాయి, ఎన్నోసార్లు పడిపోతాం, ఎన్నోసార్లు దేవునికి దూరం అయితే, ఎన్నోసార్లు సిలువను ఎత్తుకోవటానికి బదులుగా సిలువకు వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు తిరిగి మనల్ని కాపాడుతూ వచ్చినాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే 52 సంవత్సరాలు ఎలాగ ఆశ్రయించినాడు? 16 ఏళ్ళ కుర్రోడు. మామూలుగా మనం చెప్తుంటాం కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని. మరి 16 ఏళ్ళ నుండి తొట్టిల్లాలి కదా, తొట్టిల్లేదేంటి? యవనస్తుడు కాదా? మామూలుగా యవనస్తులు అంటే తొట్టిల్లుతారు, పెద్దోళ్ళు అంటే తొట్టిల్లు అని అభిప్రాయం. అట్లేం లేదండి అభిప్రాయం. పెద్దోళ్ళు కూడా తొట్టిల్లారు, యవనస్తులు కూడా తొట్టిల్లారు, పెద్దోళ్ళు కూడా బాగున్నారు, యవనస్తులు కూడా బాగున్నారు. అదేంటంటే వాళ్ళు దేవునితో వారుకున్న అవినాభావ సంబంధం మీద ఆధారపడి ఉంది. వాళ్ళు నిలిచినారా, తొట్టిల్లినారా, దేవుణ్ణి ఆశ్రయించినారా, దేవుణ్ణి నిరాకరించినారా అనేది. 52 సంవత్సరాలు ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లేను. ఇవన్నీ మనకు సవాళ్ళు. చదువుతున్నప్పుడు మీకు అనిపిస్తుందో లేదో, నాకైతే అరెస్ట్ అయినట్లయితుంది. అక్కడ 52 ఏళ్ళు ఎలాగ సాధ్యమైంది? మనకు ఒక సంవత్సరమే కష్టం ఉంటే, 5 ఏళ్ళే కష్టం ఉంటే, 10 ఏళ్ళే కష్టం ఉంటే, 20 ఏళ్ళే కష్టం ఉంటే, 30 ఏళ్ళు 40 ఏళ్ళే కష్టం ఉంటే, ఇంక క్రైస్తవ యాత్ర సాగిపోలే, నా చేత కాదు, నేను ముందుకు వెళ్ళలేను ప్రభువా, నువ్వు ఇంకా దేవుడి దగ్గరికి చివరికి వచ్చి మనము దేవుణ్ణి అల్టిమేటం పెడతాం దేవుడికి, యేసు ప్రభు వారికి. ఏమని? నువ్వు నన్ను తీసుకుంటావా, నేను తీసుకోవాలా? ఇలాగెవరనరా? నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు జీవితంలో రోజుకు ఒకసారైనా టైం ఉంటే ప్రభు తీసుకుంటే బాగుండు, భరించలేకపోతున్నా, ఈ ఇంట్లో ఆగలేకపోతున్నా, క్రైస్తవ జీవితం జీవించలేకపోతున్నా, ఈ మందిరంలో ఉండలేకపోతున్నా, ఇది ఎంత చేయలేకపోతున్నా అని మీకు అనిపిస్తుందా లేదా? అనిపించిన వాళ్ళు చేయొద్దండి. నేను ఒక్కడేనా ఇట్లా? వావ్, మీరంతా చాలా భక్తులు. అంత యెహోషువ టైప్ అనుకుంటా, సొలొమోను టైప్ అనుకుంటా, ఉజ్జయ టైప్ అనుకుంటా. ప్రభుకు స్తోత్రాలు. మీరు అట్లే ఉండండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా మీ మాదిరి అయ్యేటట్లు. జీవితంలో విసికి వయసారిపోయినాడు మనం అలాగే అనుకుంటాం. కానీ ప్రభుకు స్తోత్రాలు. ఆయన సిలువను చూడగానే మన శ్రమలన్నీ దొర్లిపోయి మనం తిరిగి నిరీక్షణ కలిగిన ప్రజలమై, మన హృదయం తేలికైపోయి, మనం ఏడ్చిన తర్వాత కళ్ళన్నీ ఒక్కసారిగా స్పృహలోనికి వచ్చినట్లయి, శరీరం అంతా ఒకసారి తేలికైనట్లయి, తిరిగి ప్రభువుని వెంబడించాలనే కోరిక, ఆశ మనలో కలగడం సహజం.
ఇంకా యేసుని అంగీకరించకపోతే ఈ రాత్రి మరలా యేసు ప్రభుని గురించి మేము జ్ఞాపకం చేస్తున్నాం. వర్ధిల్లట అనేది బహుశా నీకు సంబంధించింది కాదు. నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనొచ్చు, క్రైస్తవేతరులు కూడా చాలామంది వర్ధిల్లుతున్నారు కదండి. నిజమే, వర్ధిల్లుతారు. ఎలాగ వర్ధిల్లుతారో మన్నించండి. ఆ 92వ కీర్తన పై వచనాల్లోనే చెప్పబడుతూ వచ్చింది. అక్కడ నీతిమంతుల గురించి రాయబడింది, అలాగే భక్తిహీనుల గురించి కూడా రాయబడింది. వారు వర్ధిల్లుతారు అనేది బయటికి కనిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వారు కనబడకుండా లేసమైనా దొరకకుండా వెళ్ళిపోతారని వాక్యంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు నేను వారిని గురించి మాట్లాడట్లేదు, కానీ మనల గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. మందిరానికి వస్తున్నారు, మంచిది. అందుకని నేను కూడా చెప్తుంటా, రాని వాళ్ళని రక్షణ పొందలేరు బ్రదర్ మా వాడంటే పర్లేదులే, బయట ఎక్కడో తిరిగే బదులు ఇక్కడికి వచ్చేది, వేరే పనులు ఏదో చేసే బదులు ఇక్కడ చేసేది మేలు కదా అని అనుకుంటాం. ఇప్పుడు పాతకాలంలో మాదిరి రక్షణ పొందకపోతే మైక్ దగ్గరికి రావద్దు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ఏదో తప్పల కొట్టద్దు, వాయిద్యాలు వేయద్దు, పాటలు పడద్దు, అది ఇది అని మనం రిస్ట్రిక్షన్ పెట్టామనుకో, వాడికి అక్కడ బయటికి పోయి మళ్ళీ మైక్ పట్టుకొని జాజి గీజులు అన్నీ పాడి డాన్సులు వేసి అది ఇది చేస్తాడేమో అని మనకు భయమే వస్తుంది. కానీ ఎక్కడో దగ్గర రాడలే ప్రభు రక్షించుకుంటాడేమో, పట్టుకుంటాడేమో, దర్శిస్తాడేమో, టచ్ చేస్తాడేమో, ప్రత్యక్షమవుతాడేమో, జీవితాన్ని మారుస్తాడేమో, ఎక్కడో ఒక విషమంత ఆశ. కనుక రావద్దు అనే దానికంటే రా 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 అని. అందుకని ఈ దినాల్లో కొంత లిబరల్గా దైవ సేవకులు సంఘ పెద్దలు ఉన్నా మన పిల్లలు ఇలాగ ఉన్నారని, అది రక్షణ పొందడానికి నీకు అవకాశం కాకపోతే నువ్వు రక్షణ పొందకపోయినా నన్ను వాడుకుంటున్నారు పర్వాలేదులే ఇదే రక్షణ అని మోసపోవద్దు. ఈ లోకంలో ఉన్నంతకాలం బహుశా నీకు సహాయం చేయొచ్చు, నేను వాడుకోవచ్చు. నువ్వు సేవకులు దైవ సేవకుల పిల్లలని, లేకపోతే ఎల్డర్స్ పిల్లలని, సండే క్లాస్ టీచర్స్ పిల్లలని నువ్వు మందిరాలకు వస్తున్నావు, నేను వాడుకోవచ్చు. అయితే అది నిన్ను పరలోకానికి చేర్చదు. అది విషాదకరమైన నగ్న సత్యం. నువ్వు పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు వర్ధిల్లాలని దేవుని యొక్క ఉద్దేశం, నీలో సమాధానం సంతోషం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎంతకాలం యేసుక్రీస్తుని అంగీకరించకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. ప్రతి మనుషుని యొక్క కన్నీరు తుడటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు.